1950లో ఇవన్నీ తెలియకనే 1950లో చట్టం చేయబడ్డదా? అంబేద్కర్ గురించి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం అందరం మాట్లాడే మీరు ఇంకా చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు భారత రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి. మీకు ఒక రకంగా ప్రతి సందర్భంలో ఆయన ఒక దేవుడిలాగా మీరు కొలుస్తూ ఉంటారు. సో కాబట్టి అట్లాంటి అంబేద్కర్ ఉన్నప్పుడే వచ్చినటువంటి చట్టం కదా ఇది. అంబేద్కర్ ఉన్నప్పుడు కాదు సార్, చాలా మంది కొంతమంది అంబేద్కరే తెచ్చాడని కొందరు, అంబేద్కర్ ఉన్నప్పుడే వచ్చింది కాదు. అది అంబేద్కర్ జీవితంలో వివక్ష ఒక్కటే ఎదుర్కోలే. అంబేద్కర్ని నిరంతరం బ్లాక్మెయిల్ చేశారు. నెహ్రూ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి చాచా నెహ్రూ అనే వ్యక్తి అంబేద్కర్ని బ్లాక్మెయిల్ చేయడానికి 1950 ఆ ప్రాంతంలో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో హిందూ మతాన్ని ఎవరైనా డిఫర్ అయితే, హిందూ మతాన్ని షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వారు ఎవరైనా హిందూ మతంతో డిఫర్ అయి విభేదిస్తే ఆ విభేదించిన వ్యక్తి షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్స్కి అనర్హుడు అనేది దాని సెంట్రిక్ సారాంశం. ఎంత డేంజరస్ మాట ఇది! ఎందుకు ఇచ్చాడు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్? అంబేద్కర్ యొక్క థాట్ ప్రాసెస్ని గమనిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు. ఒకవేళ అంబేద్కర్ మొత్తం కోట్లాది మంది దళితుల్ని, శూద్రుల్ని తీసుకొని మరేదో మతంలోకి పోతున్నటువంటి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ థాట్ ప్రాసెస్ని చూసి అంబేద్కర్ని బెదిరించడానికి, భయపెట్టడానికి, లొంగ తీసుకోవడానికి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది అనేది మా విశ్లేషణ 100%. అందుకని విభేదిస్తున్నావా నువ్వు హిందూ మతాన్ని? అయితే నీవు, నీ వర్గం, నీ ప్రజలు హిందూ మతంలో డిఫర్ అయితే నువ్వు ఎస్సీ కాదు అనేది సారాంశం. ఇక్కడ ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించింది. ఆ ప్రెసిడెన్షియల్ యొక్క ఆర్డర్ యొక్క కొనసాగింపు మొన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి. మధ్యలో అనేక కమిషన్స్ వచ్చినాయి. రంగనాథ్, బాలకృష్ణ అని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం రిపోర్ట్ ఇచ్చారు, ఏం ఫైనల్ చేశారు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం బయటికి తీయలేదు. దానికి చిత్తశుద్ధి లేదు. ఈరోజు మొత్తంగా భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్ నుంచి అంటే ఎస్టీలకి వర్తించదు, బీసీలకి వర్తించదు, ఓసీలకి వర్తించదు, మహిళలకి వర్తించదు, ఎవరికి వర్తించినటువంటి ఈ పగ ప్రతీకారం, అంబేద్కర్ మీద బయలుదేరిన ఈ పగ మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాకా సాగింది ప్రయాణం. సో దీని వెనకాల భయంకరమైన కుట్ర ఏమైనా దాగి ఉన్నదని 100% ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మొన్న వచ్చిన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా అది ఆర్డరు ఏమనుంటుంది అంటే, నువ్వు క్రిస్టియన్ అయినంత మాత్రాన కాదు అక్కడ రద్దు, నీ డిక్లరేషన్ కూడా అవసరం అక్కడ. నేను క్రిస్టియన్, నీ స్వీయ నిర్ధారణ కూడా అవసరం అక్కడ. నీ స్వీయ నిర్ధారణతో నీ రిజర్వేషన్ ఎగిరిపోతుంది. నేను నిర్ధారిస్తే నీ రిజర్వేషన్ పోతుంది. ఇక్కడ మేమేమంటున్నాం అంటే, భారతదేశంలో ఆ స్వీయ నిర్ధారణతో రిజర్వేషన్ పోయినటువంటి మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ భారతదేశంలో ఉన్న క్రైస్తవులని, దళిత క్రైస్తవులని భయభ్రాంతులకి గురి చేసే అంశం అన్నమాట. మీరు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ని ఏమైనా లబ్ధి పొందుతున్నారా, లేకపోతే పొందే స్థితిలో ఉన్నారా? కాబట్టి మీరు పొందాలి అనుకుంటే మీరు క్రైస్తవంలోకి వెళ్ళొద్దు అనేది దాని సారాంశం. అయితే ఇక్కడ మనం అనేది ఏంటంటే, ఆనాడు అంబేద్కర్ని భయభ్రాంతులకు గురి చేసినట్టుగానే ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దానికి వ్యత్యాసమే లేదు. ఆ రోజు అంబేద్కర్ అనే ఒక్క వ్యక్తిని భయభ్రాంతులు గురి చేశారు, టెర్రరైజ్ చేశారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ టెర్రరైజ్. మేము కోరేది ఏంటంటే, మేము హిందూ మతానికి ఇంకో మతానికి వ్యతిరేకం కాదు. మేము చెప్పేది ఏంటంటే, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దానికి నాయకత్వం ఇస్తున్నటువంటి ఇండియన్ గవర్నమెంట్కి నాయకత్వం ఇస్తున్న మోడీ, వాళ్ళకి బ్యాకింగ్ ఉండి వాక్యాన్ని ఇచ్చేది ఆర్ఎస్ఎస్. వాక్యాన్ని ఇవ్వడం, డైలాగ్ డెలివరీ, వాక్యాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఆర్ఎస్ఎస్. అక్కడి నుంచి వాక్యం వస్తుంది, ఆ వాక్యానికి ప్రతినిధి మోడీ. వీరి నాయకత్వంలో భారతదేశంలో హిందూ మతాన్ని బలోపేతం చేయాలి. ఆ బలోపేతానికి తీవ్ర విఘాతంగా షెడ్యూల్ క్యాస్ట్ వారు క్రైస్తవ మతంలోకి పోతున్న పరిస్థితి అనేక మిషనరీస్ ద్వారా, రకరకాల మార్గాల ద్వారా. కాబట్టి వీళ్ళని కట్టడి చేయాలి అనేది ఒక టెర్రరైజ్ చేసేది ప్రక్రియ. ఇది నామమాత్రంగా గాంధీ టైంలో ప్రారంభమైంది దీని ఆలోచన. ఓకే, అది పెరిగి పెద్దయి భారత ప్రధానమంత్రి
ఒక 50 ఏళ్ల గవర్నమెంట్ కాంగ్రెస్లో కూడా ఇదే పరిస్థితి. కానీ బీజేపీ వచ్చిన తర్వాత గాంధీ కోరుకునేటువంటి సిస్టమ్, హిందూ సిస్టమ్ ఏదైతే ఉందో దాని పరాకాష్ట విరాట్ స్వరూపమే మోదీ నాయకత్వంలో జరుగుతుంది. గాంధీ బాడీ మాత్రమే చనిపోయింది గాడ్సే చేతిలో. గాంధీ ఆలోచన Ideology. మాత్రం ఎక్కడికి వెళ్ళింది? మోడీ బ్రెయిన్లోకి వెళ్ళింది. గాంధీ ఆలోచన ఆర్ఎస్ఎస్ కేంద్రంలోకి వెళ్ళింది. అది మరింత విజృంభించింది. బాడీని తీసేశారు, థాట్ను